దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగే అంటే ఇదేనేమో. మా అక్క ప్రేమతో నాకు ఇది కొనిచ్చింది, బట్ ఇది తెచ్చానని గుర్తే లేదు. అదే మనసుకి ఒక రోజు వస్తుందని దీనికి ఈ రోజు వచ్చిందేమో. ఏముండాలి అని ఆలోచించే లోపు ఫ్రిడ్జ్ తీస్తే ఒక 4 గుడ్లు అయితే కనిపించాయి. అదేటక్క నీ చేతిలో 3 కదండి, 4 అంటున్నావు ఏంటంటే ఆల్రెడీ నా కడుపులోకి ఒకటి వేసేసాను. ఇంకా తినిస్తే కర్రీకి సరిపోవని చెప్పి సైలెంట్ గా ఉన్నాను. స్టైల్లో ఎగ్ గ్రేవీ కర్రీ అయితే చూపిస్తాను, సింపుల్ గా ఏ మసాలాస్ కూడా యూజ్ చేయకుండా. అన్వీ కర్రీస్ కి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకున్నాను. ఇంకా దాంట్లోనికి కొంచెం పసుపేసి ఉడకబెట్టిన గుడ్లు అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. మెయిన్ గ్రేవీ వచ్చేది ఆనియన్స్ తోటి. ఆనియన్ బాగా ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. దాంట్లోనే ఫ్లేవర్ కోసం కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టమాటోస్ ని ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోనే పసుపు, ఉప్పు, కారం, మసాలా, అంతే, ఇంకేమీ ఉండదు. ఆ మసాలాస్ కూడా బాగా ఫ్రై అయ్యాక ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్ కొంచెం సేపు అంటే కొంచెం సేపు అట్లా ఫ్రై చేసుకొని నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే సరిపోతుంది, మంచిగా నానబెట్టుకొని అందులో వేసేసుకుంటే సరిపోతుంది. అదేటక్క కరివేపాకు ఊరికి వేసేస్తున్నా, చెట్టు ఉందా అనేసి అనుకోగలరు. కాదు, నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం, అందుకే. వీడియోస్ లో కూడా స్మెల్ వస్తే ఎంత బాగుందో, మంచి స్మెల్. నేను చేసేదాన్ని గొప్ప కాదు కానీ మంచిగా గ్రేవీ కర్రీ అయితే వచ్చింది. చపాతీ సైజ్ లోకి సూపర్ గా ఉంటుంది.